కావాలనే ఇట్లా అవుతుందా లేకుంటే మంచు విష్ణు గాచారం బాగాలేదా తెలియదు కానీ లేక లేక షానొద్దులకు కన్నప్ప సినిమా చేస్తే మొన్ననే ఆ హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిర్రు. సరే పోతే పోయింది, బ్యాకప్ పెట్టుకున్నాం, ఎట్లనో గట్ల సినిమా రిలీజ్ చేస్తాం అనుకునే లోపే మళ్ళీ కొత్తలోళ్ళు. పాపం విష్ణన్న ఇప్పుడు ఏం ఆలోచన చేస్తాడో ఏమో కానీ నీ కష్టం పాగోని కూడా రావద్దే విష్ణన్న. కన్నప్ప సినిమా ఏ ముహూర్తాన షురూ చేసిరో కానీ అడుగు అడుగున కష్టాలే వస్తున్నాయి. మళ్ళా నెల రిలీజ్ అవుతుంది అనుకునే లోపే హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిర్రు. అది మర్చే లోపే ఇగో ఈ ఇల్లు ఎంట్రీ ఇచ్చిర్రు. ఇన్నరా ఏమంటుర్రు అంతా డౌన్ డౌన్ మోహన్ బాబు, డౌన్ డౌన్ మంచు విష్ణు అని లొల్లి చేస్తుర్రు. దేనికొచ్చిన లొల్లి ఇదంతా అంటే కన్నప్ప సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేటట్టున్నాయట కొన్ని సీన్లు. అందుకే ఆ సినిమాను ఆపేయాలని ధర్నాకు దిగిండ్రు బ్రాహ్మణ సమాజం అంతా. గుంటూరులో కన్నప్ప సినిమాకి ఆపోజిట్ గా పోస్టర్లు బ్యానర్లు వేసి మరి జగడానికి దిగిర్రు. ఇప్పుడు ఈ వీడియోలు సినీ సర్కిల్ తిరుగుతుండేసరికి ఏంది సామి ఇది, సినిమా రిలీజ్ కాకముందుకే ఇన్ని అడ్డంకులు వస్తే ఇంకా రిలీజ్ అయినాక ఏమైతుందో, అసలే అది ఆ పరమశివుని గురించి తీసిన సినిమా నాయే, అప్పుడు ఇంకేసొంటి కయ్యాలైతే అని బుగులు పడుతుర్రు మూవీ టీం అంతా. పాపం మంచు ఫ్యామిలీ అసలే ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుర్రు. మరి ఆ ఆశలు అంగట్ల ఆవిరైనట్టే అంటారా? అయ్యో. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయో ఎరికేనా మీకు? ఏంది తెలియదా? మొత్తం ఎన్ని ఉన్నాయో కానీ నాకు మాత్రం 2 ఉన్నాయని తెలుసు. ఎప్పుడో వెనకట రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ పార్టీ అనేది విన్నాం కానీ ఇప్పుడు గసంటి 7 ఉన్నాయి. ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అదే తెలంగాణనే వెళుతున్నది అంటారా? అయితే మీరు ఈ ముచ్చట మాత్రం పక్కా చూడాల్సిందే. చూసిండ్రా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎట్లున్నాయో? ఒరిజినల్ అంటే పక్కా ఒరిజినల్. మొన్న మంత్రివర్గ విస్తరణల పదవి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఫ్లెక్సీలు కట్టింది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో దిక్కు కూడా ఒట్టిదే, అంటే ఉత్తగానే ముందు వెనక తోకలేం లేకుండానే కాంగ్రెస్ పార్టీ పేరుతోని లక్ష్మణ్కు శుభాకాంక్షలు చెప్పినట్టు ఇంకో ఫ్లెక్సీలు కట్టిండ్రు. మరి దీంట్లో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది మనకు తెలియదు కానీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న లొల్లిని జగమంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఈ నడుమ జగిత్యాల లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటనట్టు ఉంటున్నాడు కదా. హాగో వాళ్ళ వర్గం కార్యకర్తలు ఇట్లా ఫ్లెక్సీలు కట్టిండ్రట. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి మీద పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున సంజయ్ కుమార్ గెలిచిండు. తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి జీవం లేకుండా అవుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి పార్టీలు ఉన్న నన్నే పక్కకు పెడతారా, నా మీద పోటీ చేసి గెలిచినోన్నే పార్టీలకు తీసుకుంటారా అన్నట్టు అలిగిండు జీవన్ రెడ్డి. అప్పటి నుంచి పచ్చగడ్డి వీళ్ళ నడుమేస్తే పెట్రోల్ మన్నట్టే మండుతున్నదట. మీటింగ్లైనా షాటింగ్లైనా పడతలేదట ఒకళ్ళకంటే ఇంకొకలకు. అందుకే వాళ్ళ వర్గమోళ్ళు ఫ్లెక్సీలు ఒరిజినల్ అంటే వీళ్ళ వర్గమోళ్ళు నార్మల్ ఫ్లెక్సీలు కట్టిండ్రు. అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి ఇచ్చుడే తప్పైంది కదా అనుకునేటట్టు అయిందట. అటు వాళ్ళు ఆగుతలేరు, ఇటు వీళ్ళు ఆగుతలేరు. మరి ఒరిజినల్ డూప్లికేట్ లొల్లి ఎట్లా ఆగుతుంది? ఎవరు ఆపుతారు? వచ్చే ఎన్నికలల్లా పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారు? ఎన్నికల నాటికి ఏ లీడర్ ఏ పార్టీలు ఉంటాడు అనేది ముందు తెలుస్తుంది కానీ ఫ్లెక్సీలతోని జగిత్యాల వర్గ పోరు మ్యాక్సిమం అయింది.